అయ్యంగార్ గారు ఒక చిన్న సబ్మిషన్. ఇప్పుడు దీని వెనక ఏమన్నా కాన్స్పిరసీ ఆఫ్ ది గవర్నమెంట్ ఉండి అని అనుకోవచ్చు. ఎందుకంటే నేను సంఘటనలు పోల్చను కానీ ఒక పోలిక తెచ్చే ప్రయత్నం చేస్తా. పృథ్వీ గారని ఒక ఆయన ఉండేవారు ఎస్విబిసి చైర్మన్గా. వారిని తొలగించడానికి ముందు ఇలాంటి ప్రియాంబులే నడిచింది. ఆ కారణాలు వేరు, ఆ సంఘటనలు వేరు, ఆ సన్నివేశాలు వేరు. వాటికి దీనికి నేను పోలిక తేవటం లేదు. బట్ ఒక సామ్యం ఉంది. అంటే ప్రభుత్వం ఒకళ్ళని ఎవరినైనా వేటు వేయాలన్నా లేకపోతే బలిపశువుని సిద్ధం చేయాలన్నా దానికి ప్రియాంబుల్ రెడీ చేసుకుంటుంది. పాలకపక్షాలు చేసే వ్యవహారం ఇది. పృథ్వీ విషయంలో జరిగిన మాదిరి ఇక్కడ కూడా ఏమైనా జరిగి ఉండవచ్చా? అవునండి, నేను ఇప్పుడైతే చెప్పాను. ఏ ప్రభుత్వం ఉందనేది మనం ఏ ప్రభుత్వం ఉందనేది ఇమీడియట్లీ, కానీ ప్రభుత్వం ఎంతసేపు కూడా ఏంటంటే తాను అనుకున్న విధంగా ఉన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన దేవస్థానాన్ని తన గుప్పిట్లో పెట్టి అనుకున్న విధానంగా చేసుకుని ఎక్కడ కూడా ఏం జరిగినా తన ప్రభుత్వానికి దానికి ప్రతిష్టకి భంగం కలుగుతుందనే భావంతో ఇస్తారంటే వాస్తవానికి ప్రాక్టికల్ గా మనకి చట్టం కానీ రాజ్యాంగం కానీ ధర్మాసనాలు కానీ స్పష్టంగా చెప్పేసాయి ప్రభుత్వాలకి రిలీజియస్ సంస్థలతో ప్రమేయం లేదు అని. చెప్పేసినా సరే ఈ ప్రభుత్వాలు డైరెక్ట్ గా ఈ రకంగా వ్యవహరిస్తూ ఒక అర్చకుడు ఈ రోజున అక్కడ రమణ దీక్షితులు గారు పాయింట్ కాదు, ఒక అర్చకుడి మీద నువ్వు పోలీస్ కేసు పెట్టావంటే హిందూ ధర్మం హిందూ జాతి ఎంత వీక్ గా ఉందనేది ఇక్కడ స్పష్టమవుతా ఉంది. ఈ రోజు రమణ దీక్షితులు గారు ఎవరో మాకు తెలియదు, అక్కడ ఉన్న వ్యక్తులు ఎవరో మాకు తెలియదు, అందులో ఉన్న అధికారులు ఎవరో మాకు తెలియదు, మాకు రాజకీయాలతో సంబంధం లేదు, మేము పూర్తిగా రాజద్వేషాలకు అతీతం. కానీ స్పష్టంగా చెప్తున్నాం, ఈ రోజు హిందూ జాతి మీద హిందూ మతానికి సంబంధించిన ఒక పెద్ద సంస్థలో 33 సంవత్సరాలు దేవుడికి సేవలు అందించిన వ్యక్తి ఆయన చెప్పింది వాస్తవమైన అవాస్తవమైన ఒక ఎంక్వైరీ కూడా కండక్ట్ చేయకుండా గత గవర్నమెంట్ టైంలో కూడా ఎంక్వైరీ కండక్ట్ చేయనప్పుడు వీళ్ళందరూ కూడా విమర్శించారు. ఇప్పుడు మీరు పాలనలోకి వచ్చినప్పుడు కూడా కనీసం దాని మీద ఎంక్వైరీ చేయకుండా మీరు బలిపశువులు చేయాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే రాజ్యాంగ పరంగా కానీ చట్టపరంగా కానీ ఈ చర్యలు ఏవి కూడా చల్లవు. రేపు పొద్దున హైకోర్టులో రిట్ ఫైల్ చేస్తే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ పాటించలేదు నువ్వు అని చెప్పి తీర్మానాలను కొట్టి అవతల పడేస్తుంది కోర్టు. ఖచ్చితంగా ఏంటంటే ఇది కలర్ఫుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే వాళ్ళకి ఇష్టమైన వ్యక్తుల్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇష్టం అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఎవరు పరిపాలన చేయాలండి? అక్కడ ఉన్న పెద్ద జైలు చిన్న జైలు పరిపాలన చేయాలి. వాళ్ళేం చెప్తున్నారు ఈ రోజున ఇంకా చాలా బాధాకరమైన అంశాలు. ఇప్పుడు ఏదో పెద్ద జైళ్ళకి చిన్న జైళ్ళకి అక్కడ బాధ కలిగిందట. ఈ రోజున పెద్ద జైలు చిన్న జైలు అక్కడ మాట్లాడిన మాటలు మన ధార్మిక సదస్సులో మా అందరికీ కూడా క్షోభ కలిగించే. ఈ రోజున భగవద్ రామానుజాచార్య వారు సాక్షాత్తు అంశకి మూలభూతమైన వారు పరిపాలన స్వామి వారు ఏర్పాటు చేసిన పరంపరలో భాగంగా ఉన్న అక్కడ చిరంజీవి స్వామి వారు ఏమంటారంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కరుణాకర్ రెడ్డి గారు అట. నిజమే, కరుణాకర్ రెడ్డి గారు చాలా మంచివారైతే వారికి అనుగ్రహ భాషణం చేయొచ్చు, వారికి ఒక మంగళాశాసనాలు చేయొచ్చు. అదే విధంగా ఏమిటి సాక్షాత్తు రామాంజులు గారు అంశం ధర్మారెడ్డి గారు అట. మీకు వారి మీద అంత అభిమానం ఉంటే ఇక రామాంజపేట మిమ్మల్ని మేము వచ్చి దర్శనం చేసుకోవాల్సిన అవసరం లేదు. మేము ఇదే అప్పటి నుంచి మేము వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోమండి.